అవును. 25% ఓట్లు వచ్చినాయి ఆయనకి. హ్మ్. హ్మ్. అందులో ఈయన ఎంత తెచ్చుకోగలిగాడు ఇండివిజువల్ గా పోటీ చేసి? 6%. అప్పుడు. హ్మ్. ఫస్ట్ ట్రిప్ అసలు పోటీ చేయలే. అవును. అవును. ఎవరు చేయలేదు. చేయొద్దన్నారు నిన్ను? హ్మ్. ఆ విధంగా ఇప్పుడు సింపుల్ ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నేను పవన్ కళ్యాణ్ నమ్మానండి హ్మ్. 2014. ఇప్పుడు 11.5 ఏళ్ళు అయింది. ఈ ట్రిప్ తో కూడా కలిపితే 15 ఏళ్ళు అవుతుంది. అంతే కదా? హ్మ్. హ్మ్. అప్పుడు 20 ఏళ్ళోడు ఇప్పుడు 35 ఏళ్ళు అయిపోయాడు. అంటే మధ్య హ్మ్. వయస్కుడు అయిపోయాడు అక్కడ. హ్మ్. ఇంకా ఆడికి ఏ పదవి రాదు. హ్మ్. ఎందుకు ఇంకా రాజకీయం వాడు? అడుక్కు తిన్నా. హ్మ్. అదేమంటే పదవుల కోసం రాజకీయం కాదని నువ్వు కూడా మీరెవరు పదవులు తీసుకోబాకండి. హ్మ్. రాజకీయం అనే దాంట్లో ఫస్ట్ కష్టపడాల. హ్మ్. కానీ జీవితకాలం నువ్వు కష్టపడతానే ఉండు. పదవులు మాత్రం మేము అనుభవిస్తామంటే అది రాజకీయం అవుతుందా? హ్మ్. ఇంకోటి, ఇప్పుడు జగన్ మీదన ఎందుకు అసంతృప్తి వచ్చింది? సింపుల్ లాజిక్. మేము 9 ఏళ్ల నుంచి నీ వెనకాల ఉన్నాం, మాకు పదవులు రాలేదని. అంతే అవును. కదా? అంతే. పదవులు వచ్చినోళ్ళేమో డైరెక్టర్ గా ఉన్నోడేమో నాకు చైర్మన్ ఇవ్వలేదని, హ్మ్. చైర్మన్ గా ఉన్నోడేమో నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని, హ్మ్. ఎమ్మెల్సీగా ఉన్నోడేమో నాకు ఎమ్మెల్యే ఇవ్వలేదని, హ్మ్. ఎమ్మెల్యేగా ఉన్నాడేమో నాకు మంత్రి ఇవ్వలేదని. ఇదే హ్మ్. కదా అసంతృప్తి? అదే. ఏంటి అవును. 9 ఏళ్లకే వాళ్ళు అంత గడవ. హ్మ్. అంతే కదా? అవును. అవును. అతనితో 2009, 10లో పార్టీ పెట్టాడు. ఫస్ట్ ట్రిప్ హ్మ్. 14, 19కి వచ్చి